నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రా జయ గురుదత్త జయ గురుదత్త ప్రతి చిత్తా నక్షత్రం రోజు కూడా చాలా విశేషంగా స్వామివారి ఆరాధన మీ దత్తపీఠంలో జరగడం అనేది పరిపాటి జరుగుతూనే ఉంది ఈసారి కూడా మరి వచ్చేస్తోంది చిత్తా నక్షత్రం చాలా చాలా అద్భుతంగా దేవీ నవరాత్రుల్లో రాబోతోంది 4వ తారీఖు శుక్రవారం చిత్తా నక్షత్రం ఎట్లా వినియోగించుకోవచ్చు అక్క ఆ రోజున చిత్తా నక్షత్ర పూజ అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామికి చాలా ప్రీతికరం మన బర్త్డే రోజు మనం ఎలా ఆనందంగా ఉంటామో ఆ రోజు స్వామి ఎవరైతే చిత్తా నక్షత్రాన్ని పూజిస్తారో ఆ తిథి రోజు ఉద్యోగ సమస్యలు ఉండేవాళ్ళు ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాలికంగా ఉద్యోగాలు ఇప్పుడు మనకి చాలా రెసిషన్ టైము చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి లేదా ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు అక్కడే స్టిక్ ఆన్ అయిపోతారు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం రోజు స్వామివారిని పూజించాలి ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని అష్టోత్తరంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరంతో పూజించుకోవాలి అలాగే శ్రీపాద రాజాష్టకం చదువుకోవాలి ఒక 9 సార్లు మీరు ఆల్రెడీ నేర్పించారు ఈ రోజు కూడా ఒకసారి చదివి వినిపిస్తారా తప్పకుండా చదివి వినిపిస్తాను శ్రీపాద రాజాష్టకము చేసుకోవాలి 9 సార్లు ఎందుకంటే అది చేసుకోవటం వల్ల మన కోటి జన్మల పాపం కూడా నశిస్తుంది సిద్ధమంగళ స్తోత్రం ఎలా అయితే పవర్ఫుల్ శ్రీపాద రాజాష్టకం కూడా అంతే పవర్ఫుల్ అని చెప్తున్నాను అంటే మనకి సులభంగా సాధన చేసుకోవటానికి స్వామివారు ఇలాంటి మంత్రాలని మనకి అందజేస్తున్నారు స్వామివారు ఎప్పుడైనా ఎలా సంతృష్టి చెందుతారు పద్మిని స్తుతిస్తే వాళ్ళని స్తుతిస్తే ఎక్కువ సంతృష్టి చెందుతారు దత్తదాసు తనకి వచ్చి రాని భాషతో స్వామివారిని తన సొంత వాక్యాలతో స్తుతిస్తుంటే స్వామి అలా అసలు ఆయన మనసు కరిగిపోయి దత్తదాస్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఆ దత్తదాస్ ఎవరు ఎక్కడో ఉండి స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ స్తుతిస్తుంటేనే అంత ఉప్పొంగిపోతారు స్వామి అలా స్వామిని గనక మనం పట్టుకొని మనసుతో అంటే మనస్ఫూర్తిగా ఎవరైతే వాళ్ళ మనసుని అర్పిస్తారో స్వామి తప్పకుండా వాళ్ళ దగ్గరే ఉంటారు ముందు వాళ్ళ సమస్యను బయటేస్తారు తర్వాత నేను ఇప్పుడు ఒక దశనామాలు చెప్తాను ఆ దశనామాల్ని కూడా ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది ఆ దశనామాల్ని కూడా ఓ 11 సార్లు చదువుకోవాలి రైట్ అయితే నెలకొక మారు చిత్తా నక్షత్రం రావటం అనేది మనకు తెలిసిందే అయితే చిత్తా నక్షత్రం రోజు స్వామివారి ఆరాధన మరీ విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని అనుకోవచ్చు అవును చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి నెల వచ్చే చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే అసలు వాళ్ళకి నాకు ఈ దరిద్రం ఏంటి అసలు ఈ దరిద్రంతో నేను బాధపడుతున్నాను అన్న వాళ్ళు ఈ చిత్తా నక్షత్రం పూజ చేసి చూడండి మీకు తప్పకుండా మార్పు కలుగుతుంది శ్రీపాదుని పట్టుకొని ఒకసారి మరి ఆ దశనామాలు అలాగే శ్రీపాద రాజాష్టకం చాలా చాలా 8 శ్లోకాలతో ఉంటుంది చాలా బాగుంటుంది అసలు వింటుంటేనే మనసుకి హాయిగా అనిపిస్తుంది ఇంకో ముఖ్య విషయం పద్మిని ఆ రోజు చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే దత్త ప్రదక్షిణలు చేసుకుంటారో వాళ్ళు అనుకున్నది వెంటనే జరుగుతున్నది అంటే ఏదైనా ఒక సంకల్పం చేసుకొని దత్త ప్రదక్షిణలు చిత్తా నక్షత్రం రోజు చేయాలని మన పీఠంలో చేస్తున్నాము ఒకసారి మనం కూడా చూపించే ప్రయత్నం చేద్దాము మన దత్త భక్తులందరికీ అర్థమవుతుంది అసలు ఎలా చేస్తారు ప్రదక్షిణ దత్త ప్రదక్షిణ అనేది ఆ దత్త ప్రదక్షిణ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మీరు ఒకసారి చెప్పి ఉన్నారు మీరు ఆ వీడియో ఒకవేళ చూడాలి అనుకుంటే గనక మన రెడ్ టీవీ భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి లత గారి వీడియోస్ అన్ని ఉంటాయి ఒక ప్లేలిస్ట్ లో ఉంటాయి అందులో దత్త ప్రదక్షిణ గురించి ఆ అక్క చెప్పినటువంటి వీడియో చాలా వివరంగా ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అవన్నీ మంత్రాలు ఇప్పుడు చెప్తాను దశనామాలు చెప్తాను ఈ దత్తాత్రేయ దశనామాల్ని ఆ రోజు పఠించుకోవాలి ఇది 11 సార్లు పఠించుకోవాలి అంటే ఈ 11 టైమ్స్ చదవాలి ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ దిగంబరాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ చిదంబరాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ అవధూతాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ అత్రివరదాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆదిగురువే నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరమాత్మనే నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ సచిదానందమూర్తే నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ విశ్వరూపాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆత్మరూపాయ నమః
ఈ 10 నామాలు ఈ 10 నామాలు కూడా 11 సెట్ల కింద అంతేనాక? అంతే 11 సెట్ల కింద చదువుకోవాలి. ఇప్పుడు శ్రీపాద రాజాష్టకం నేను చెప్తాను. మీరు తీయండి, లోపల నేను ప్రేక్షకులకు ఒకటి చూపిస్తా. హ్యాండ్ బ్యాగులు అవన్నీ ఉండవు, మేడం గారు వేసుకొచ్చే బ్యాగ్ ఇది ఒకటే, జోల్ సంచి. అయ్యయ్యో ఏముంటాయి రా అంటే వచ్చేటప్పుడు కారులో గాని అస్తమానం ఇంకివే. పుస్తక పఠనం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. చూసారా ఎన్ని పుస్తకాలు ఉన్నాయా? అన్ని దత్తుడి గురించే. ఏమో దత్త చరితామృతం, తర్వాత అనఘాష్టమి వ్రతం, అవధూతలతో నా అనుభవాలు, తర్వాత దత్తక్షేత్రం, భారతదేశంలో దత్తక్షేత్రాలు ఎన్నెన్ని ఉన్నాయి. ఇవేమో మేడం గారు రాసుకుంటారు. అక్క మొత్తం బహిర్గతం చేసేస్తున్నా మీ బ్యాగ్ లో. డబ్బులేం లేవండి, పెన్ ఉందంతే, జోల్ సంచి లాగా ఉంటుంది. ఓ డబ్బులు ఉన్నాయి అక్క, ఉన్నాయి. స్వామివారి పాదాల దగ్గర పెట్టిందేమో ఇది, స్వామివారి పాదాలు. అంతే, మిగతా అంతా ఆన్లైన్ లో చేస్తారనుకోండి. కానీ నేను ఆశ్చర్యపోతుంటా, ఒక బ్యాగ్, ఒక హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఏమి ఉండవు. ఉంటే మొత్తం పిల్లల్ని మోసుకొచ్చినట్టు వీటినే మోసుకొస్తూ ఉంటారు. సో క్యూట్. అక్కడేమో 2 పుస్తకాలు ఉన్నాయి. సో క్యూట్ అక్క, ఎందుకో ఇది చెప్పాలనిపించింది. అయ్యయ్యో థ్యాంక్ యూ రా. ఏముంది, అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. అసలు సిస్సలు అంటే హ్యాండ్ బ్యాగులు మనతో వచ్చేవి కావు, లేకపోతే ఇంకోట మనతో వచ్చేవి కావు. వచ్చేది జ్ఞానం మాత్రమే. దాన్ని చక్కగా మోసుకొని వస్తున్నారు మీకోసం, మన కోసం. రైట్ అక్క, అంతేరా. ఇప్పుడు శ్రీపాద రాజాష్టకం. థ్యాంక్ యూ పద్మిని. నా అంటే నా నిగూఢ రహస్యాన్ని అన్ని బయట పెట్ట ఎలా వస్తారు అని అనుకోవచ్చు కదా. కాదు కదా, ఓ సంచి మోసుకొని వస్తారు రోజు. ఎప్పుడు ఇంత నేను అంటూనే ఉంటా, వచ్చిందా మీ సంచి అని. దట్స్ వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. రైట్ అక్క, యువర్ లవ్ టువర్డ్స్ డెఫినెట్లీ. శ్రీపాద రాజాష్టకం. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీ స్వరూపం పరమాత్మవేశం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుధైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజమునిశ్రేష్ఠ మునిర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వస్తీ ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిం సర్వే జనైః చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్దిరాజం యతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనందచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోక్యచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుర్దాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరేణ వినశ్యతి. చాలా చాలా బాగుంటుంది అసలు శ్రీపాద రాజాష్టకం. చాలా చాలా ఇందులో స్వామి సమస్త దుఃఖాల్ని భయాల్ని కూడా నేను తొలగిస్తాను, మీ చింతిత అంటే మీ చింతల్ని దూరం చేస్తాను, మీకు నేను కల్పవృక్షం లాంటి వాడిని, మీతో ఎల్లప్పుడూ నేను ఉంటాను, నా నామం జపిస్తే మీకు ఆనందం తప్పించి ఇంకేమీ ఉండదు అని స్వామి తెలియజేస్తున్నారు. అలాగే ఈ స్మరణ వల్ల కోటి జన్మ కృతం పాపం స్మరేణ నశ్యతి, స్మరణ వల్ల కోటి జన్మ పాపం కూడా తొలగిపోతుంది అని స్వామి తెలియజేశారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. శ్రీపాద రాజాష్టకం ఎన్నిసార్లు చదవమంటారు? 9 సార్లు. ఇది కూడా 9 సార్లు. 9 సార్లు చదవమంటాను, అదేమో 10 సార్లు. ఆ నామాలు 10 నామాలు దశనామాలు కూడా చక్కగా 11 sets. 11 sets. 11 times. దశనామాలు 11 sets. ఓకే, బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు.
అలాగే స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము, లేకపోతే ఏదైనా అనుకుంటున్నాము, ఇప్పుడు మనం ప్రతిసారి మీరు చిత్తా నక్షత్రం కానీ అనఘాష్టమి కానీ విశేషంగా చెప్పటం అనేది జరుగుతుంది, చాలా విశేషంగా. కానీ ఎందుకనో వెళ్ళలేకపోతున్నాము, స్వామి చెంతకి వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పండి అక్క. అని చేసుకోవాలి, ఇది చేసుకుంటూ డెఫినెట్ గా స్వామికి దగ్గర అవ్వచ్చు. రైట్. ఇంకా మేము అనుకున్నట్టుగా స్వామి మాకు కరుణించట్లేదు అనుకుంటే స్వామి నామాన్ని పట్టుకుందాం, స్వామి నామాన్నే పట్టుకోవాలి, ఇంకా దేని కాదు. చాలా అద్భుతంగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.